మీరు కనుక పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ మొత్తం వాడేసి ప్రతి నెల మినిమం డ్యూలు మాత్రమే కట్టుకుంటున్నా, దొరికిన చోటల్లా అప్పు చేసేసి ప్రతి నెల వడ్డీ కట్టలేక ఈఎంఐ కట్టలేక బాధపడుతున్నా, ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో మీ అప్పు ఎంతైనా సరే జాగ్రత్తగా తెలివిగా ఎలా తీర్చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తాను. నేను మీకు ముందే చెప్తున్నానండి, అప్పు తీర్చడం అనేది అదేదో చిటికలో అయిపోయే వంట చిట్కా కాదు, అదొక ప్రాసెస్. ఈ వీడియోలో మీరు నేర్చుకోబోయే ప్రతి ఒక్క స్టెప్ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మాత్రమే ఆ అప్పు మీరు తీర్చగలరు. కాబట్టి ఈ వీడియోలో మీకు తెలిసిన విషయాలు కొన్ని ఉంటాయి, తెలియని విషయాలు కొన్ని ఉంటాయి, నేను కొత్తగా నేర్పించబోయే విషయాలు కొన్ని ఉంటాయి. అన్నీ కలిపి ఒక ప్యాకేజ్లో మీరు చూస్తే మాత్రమే మీ అప్పుని మీరు జాగ్రత్తగా తీసుకోగలరు. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో మనీ అండ్ ట్యాక్స్ రిలేటెడ్ వీడియోస్ మీకోసం తెస్తూనే ఉంటాం. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. అప్పు తీర్చాలనుకునే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీ మైండ్ సెట్ మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మనం మిగతా స్టెప్స్లో చూడబోయే టెక్నిక్స్ మొత్తం మీరు ఫాలో అవ్వాలంటే ముందు మీ మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ మార్చుకోవడం అంటే ఏంటి అంటే, అప్పు ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నాకు తెలుసండి. కొన్నిసార్లు ఏమో అమ్మో ఈ అప్పు గురించి ఆలోచించడం కంటే వీటిని పక్కన పడేసి ఆలోచించుకుంటున్న ప్రశాంతం అనుకుంటారు. మీరు అలా అప్పుల గురించి ఆలోచించుకుని పక్కన పెట్టేస్తే మీ అప్పుని ఎవరిని వచ్చి తీరుస్తారా? తీర్చారు కదండి. కొంతమంది ఏమో అప్పుల గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ నిద్రపైన అప్పుల గురించి ఆలోచన, వర్క్ చేసుకుంటున్న దాని గురించి ఆలోచన, తింటున్నప్పుడు దాని గురించి ఆలోచన, అతిగా ఆలోచిస్తూ ఉంటారు. అతిగా ఆలోచించడము తప్పే, అసలు దాన్ని నిర్లక్ష్యం చేసి పక్కన పెట్టేయడము తప్పే. ఇంకొంతమంది ఏమో ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు. ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంట్లో ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని వీళ్ళందరి మీద కోపడుతూ ఉంటారు. నువ్వు చెప్పడం వల్ల ఈ అప్పు తీసుకున్నాను, నీకు అది కొనిపెట్టడానికి ఈ అప్పు చేశాను, ఇట్లా ఫ్యామిలీ మీద ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. ఈ మైండ్ సెట్ కూడా కరెక్ట్ కాదు. ఫస్ట్ మీ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి అంటే, మీ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చేయండి. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి అవసరాలు వస్తాయి. ఆ అవసరాలు వచ్చినప్పుడు అప్పులు చేస్తాం. అట్లాగే మీరు కూడా చేసే ఉంటారు అప్పుల్ని. కొన్నిసార్లు అది మీ భారానికి మించి చేసి ఉంటారు. అలా చేయడం తప్పే, బట్ కానీ జరిగిపోయింది. ముందు దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీ రియాలిటీ ఏంటి? నా అవసరాలు నేను అప్పు చేశాను, యాక్సెప్ట్. సో మీ మైండ్ సెట్ మార్చుకున్నారు. మీ ముందు ఒక ప్రాబ్లం ఉంది. అప్పు అనేది కూడా లైఫ్లో వచ్చే చాలా ప్రాబ్లమ్స్ లాగా ఒక ప్రాబ్లం అండి. అదేదో మన లైఫ్ని అల్లకల్లోలం చేసేంత, అస్తవ్యస్తం చేసేంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఇప్పుడు ఆ ప్రాబ్లంకి సొల్యూషన్స్ మనం చూద్దాం. అప్పు తీర్చే వాళ్ళు చేయాల్సిన స్టెప్ నెంబర్ 2, మీ అప్పుని అర్థం చేసుకోవటం. అనుకున్నాం కదండి, అప్పు అనేది ఒక ప్రాబ్లం, ఒక శత్రువు లాంటిది అనమాట. శత్రువుని ఓడించాలి అంటే అసలు శత్రువు గురించి మనకు తెలియాలి కదా. మనకు అసలు ఎంతమంది శత్రువులు ఉన్నారు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఈ మొత్తం మనం అర్థం చేసుకోవాలి కదా. అలాగే మీ అప్పు గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే ఏంటి సార్ అంటే, మీకున్న అప్పుల మొత్తాన్ని పెన్ అండ్ పేపర్ తీసుకొని రాయండి. మీకున్న క్రెడిట్ కార్డ్స్ మొత్తం 4 వాడుతున్నా, 10 వాడుతున్నా, 15 వాడుతున్నా, ఎన్ని క్రెడిట్ కార్డ్స్, అన్ని క్రెడిట్ కార్డ్స్, ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ రాయండి. అందులో మీరు ఎంత వాడేశారు, మీరు మినిమం డ్యూ ఎంత కట్టాలి, టోటల్ డ్యూ ఎంత కట్టాలి, ఈ మొత్తం రాసుకోండి. అలాగే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది. తర్వాత మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే పర్సనల్ లోన్ ఎంత తీసుకున్నారు, అమౌంట్, మంత్లీ ఈఎంఐ, దాని ఇంట్రెస్ట్ నోట్ చేసుకోండి. అలాగే మీరు స్నేహితుల దగ్గర నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచి అప్పు చేసి ఉంటే కనుక అవి రాసుకోండి. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాను, ఏ డేట్లో తీసుకున్నాను, వాళ్ళకి వడ్డీ ఎప్పుడు కట్టాలి, ఎంత వడ్డీకి తీసుకున్నాను, ₹1.5కా, ₹2కా, ఇవి రాసుకోండి. అలాగే మనం బయట ప్రైవేట్ యాప్స్లో కూడా లోన్ తీసుకుని ఉంటాం. నావి అని, క్రెడిట్ బి అని, స్లైస్ అని, ఇలాంటి ఎన్నో యాప్స్లో కూడా లోన్ తీసుకొని ఉంటారు. ఆ లోన్స్ కూడా రాసుకోండి. దేనిలో ఎంత తీసుకున్నాను, మంత్లీ ఈఎంఐ ఎంత, దాని ఇంట్రెస్ట్ రేట్ ఎంత. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు అది పే చేయాలి. హోమ్ లోన్ అయితే ఇంకా 10 ఇయర్సా, 15 ఇయర్సా, పర్సనల్ లోన్ అయితే ఇంకా 3 ఇయర్సా, 4 ఇయర్సా, కార్ లోన్ అయితే ఇంకా ఎన్ని ఇయర్స్ పే చేయాలి. ఇలా ప్రతి ఒక్క దానికి కూడా నేను ఎంత బాకీ ఉన్నానో, దాని వడ్డీ ఎంత, దాని మంత్లీ ఈఎంఐ ఎంత, ఇంకా అది తీర్చేయాలంటే ఎంత అమౌంట్ పే చేయాలి, అది ఎన్ని సంవత్సరాల్లో తీరుతుంది, ఇలా మొత్తం ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోండి క్లియర్గా. ఫస్ట్ ఒక సిస్టమేటిక్గా అవసరం మీకు గుర్తొచ్చినట్టు రాసేసుకోండి. ఇలా మీరు రాసుకున్న తర్వాత వాటిని మీరు 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ది ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులు. మీ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఆ క్రెడిట్ కార్డు అనేది చాలా ఎక్కువ వడ్డీ ఉంటుంది, 40%, 50% అలా ఉంటుంది, అది రాసుకోండి. అలాగే కొన్నిసార్లు మనం స్నేహితుల దగ్గర నుంచి అప్పులు చేస్తూ ఉంటాం, ₹2 కానీ, ₹2.5 కానీ, ₹1.5 కానీ, ఇలా అది ఎక్కువ వడ్డీనే, అది కూడా ఈ కేటగిరీలోకి వస్తుంది. సో ఎక్కువ వడ్డీ అనేది ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ సెక్యూర్డ్ లోన్స్. అంటే మనం తీసుకున్న లోన్కి ఏదో ఒక సెక్యూరిటీ ఉంది, అంటే ఇన్ కేస్ మనం కట్టని పక్షంలో దానికోసం అంటూ ఒక అసెట్ అయితే రెడీగా ఉంది. సో అలాంటి లోన్స్ మొత్తం సెకండ్ కేటగిరీ. ఆ సెక్యూర్డ్ లోన్ కిందకి ఏమొస్తాయి, మీ హోమ్ లోన్ వస్తుంది, కార్ లోన్ వస్తుంది, బైక్ లోన్ వస్తుంది, ఈ మొత్తం సెక్యూర్డ్ లోన్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అన్సెక్యూర్డ్ లోన్స్. ఎలాంటి సెక్యూరిటీ లేదు, అవి మొత్తం ఈ కేటగిరీలోకి వస్తాయి అన్నమాట. మీ పర్సనల్ లోన్ కానీ, మీరు యాప్స్లో తీసుకుంటారు కదా ఆ లోన్స్ కానీ, ఇవి మొత్తం ఈ కేటగిరీలోకి వస్తాయి. స్టెప్ నెంబర్ 3 ఏంటి అంటే, మీ అప్పును తీర్చడానికి సరైన విధానాన్ని మీరు ఎంచుకోవటం. ఇప్పుడు నేను మీకు ఒక 4-5 టెక్నిక్స్ చెప్తానండి. ఆ టెక్నిక్స్లో పర్సనల్గా మీకేది వర్తిస్తుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ది ఏంటి అంటే స్నోబాల్ మెథడ్.
మనం ఇందాక స్టెప్ 2లో అప్పులు మొత్తం రాసుకున్నాం కదండి, వాటిల్లో ఫస్ట్ చిన్న అప్పులతో మొదలు పెట్టండి. 5,000, 10,000, 15,000 ఇట్లాంటి అప్పులతో మొదలు పెట్టండి. చిన్న క్రెడిట్ కార్డ్స్తో మొదలు పెట్టండి. తక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ ఫస్ట్ క్లియర్ చేసేయడం. ఇలా ఎందుకు సార్ ఇలా అంటే, ఇలా చేయడం వల్ల చాలా మందికి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాను నేను, ఒక్కొక్క అప్పు పోతుంది. లాస్ట్ మంత్ వరకు 10 అప్పులు ఉండాల్సింది ఇప్పుడు 8 మాత్రమే ఉన్నాయి, 9 మాత్రమే ఉన్నాయి. ఇలా ఒక మంచి సైకలాజికల్ ఫీలింగ్ వస్తుంది. ఆటోమేటిక్గా మీ అప్పుని ఇంకా ఫాస్ట్గా తీర్చాలనే కోరిక పుడుతుంది మీకు. దీన్నే స్నోబాల్ ఎఫెక్ట్ అంటారు. కాబట్టి ఫస్ట్ చిన్న చిన్న అప్పులు మొత్తం తీర్చడం స్టార్ట్ చేసేయండి. సెకండ్ది అవలాంచ్ మెథడ్. అంటే ఏంటి అంటే, మీ శత్రువుల్లో ముందు బలమైన శత్రువుని కింద పడేయటం. మీరు ఇందాక రాసుకున్న అప్పులు ఉన్నాయి కదా, ఆ అప్పుల్లో ఫస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ దేనికి పే చేస్తున్నాం దాన్ని క్లియర్ చేసేయాలి. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్స్ ఉంటే ముందు ఆ క్రెడిట్ కార్డ్స్ మాత్రం తీర్చేసేయండి. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ మినిమం డ్యూ కడుతున్నంత కాలం మీరు అప్పులు ఎప్పుడు తీర్చలేరు. కాబట్టి ముందు ఆ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ తీర్చేసేయండి. తర్వాత ఒకవేళ మీరు స్నేహితుల దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచి అయినా ₹2, ₹2.5, ₹3 వడ్డీ తీసుకుని ఉంటే నెక్స్ట్ వాటిని క్లియర్ చేయండి. అంతేకాని ఈ ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను వదిలేసి తక్కువ వడ్డీ ఉన్న అప్పులు అంటే హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ ఇలాంటి వాటిని ఫాస్ట్గా రీపే చేద్దామని ట్రై చేయొద్దు. ముందు ఏది ఎక్కువ వడ్డీ ఉందో దాన్ని అటాక్ చేయండి ఫస్ట్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు మంత్లీ ఇంట్రెస్ట్ చాలా చాలా సేవ్ అవుతుంది. మూడో టెక్నిక్ ఏంటి అంటే, మీ అప్పుల్ని కన్సాలిడేట్ చేసుకోవటం, రీఫైనాన్స్ చేసుకోవటం. అంటే ఏంటి సార్, అర్థం కాలేదు, చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్లైస్ అనే ఒక యాప్లో 2 లక్షలు అప్పు తీసుకున్నారు. నావి అనే ఒక యాప్లో ఒక 3 లక్షలు అప్పు తీసుకున్నారు. క్రెడిట్ బి అనే ఒక యాప్లో ఒక 2 లక్షలు అప్పు తీసుకున్నారు. ఏదైతే అవసరాలు వచ్చినాయి తీసుకున్నారు. ఒక్కొక్క దానికి డిఫరెంట్ ఇంట్రెస్ట్. ఒకదానికి 14% కడుతున్నారు, ఇంకో దానికి 16% కడుతున్నారు, ఇంకో దానికి 20% కడుతున్నారు. ఇప్పుడు వీటి మొత్తాన్ని కలిపితే ఎంత, ఒక 7 లక్షలు ఉందనుకున్నాం. ఆ 7 లక్షల్ని ఒకవేళ మీకు శాలరీ వస్తూ ఉంటే కనుక మీ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోండి. ఆ 7 లక్షలు పర్సనల్ లోన్ తీసుకొని ఆ 7 లక్షల పర్సనల్ లోన్తో ఈ బాకీలు మొత్తం తీర్చేసేయండి. ఎందుకంటే మీ పర్సనల్ లోన్ అయితే మహా అయితే 10%, 12% ఇంట్రెస్ట్ పడుతుంది అంతే. కానీ ఇవి చూసుకుంటే మీకు ఒకదానికి 10, ఇంకో దానికి 15, ఇంకో దానికి 20, యావరేజ్గా మీకు 15-16% దాకా వడ్డీ పడుతుంది. అదే మీ పర్సనల్ లోన్ అయితే 10 నుంచి 12% అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మీరు 4% అక్కడే సేవ్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి మీకున్న అప్పుల్లో ఇలాంటి చిన్న చిన్న అప్పులు, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న అప్పులు ఏమన్నా చూసుకోండి. అది ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్కి సరిపడా మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే పర్సనల్ లోన్ తీసుకొని ఆ పర్సనల్ లోన్తో పే చేసేయండి. అప్పుడు మీ ఇంట్రెస్ట్ భారం అనేది తగ్గుతుంది, మీ ఈఎంఐ కూడా తగ్గుతుంది. దీన్నే కన్సాలిడేషన్ అండ్ రీఫైనాన్స్ అంటారు. నెక్స్ట్ 4th టెక్నిక్ ఏంటి అంటే, అప్పుని నెగోషియేట్ చేసుకోవటం, బేరమాడటం. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అత్యవసర పరిస్థితుల్లో తన దగ్గర మనీ వడ్డీకి తీసుకున్నారు. ₹2, ₹2.5, ₹3 ఇంట్రెస్ట్కి. కానీ మీకు బయట మిగతా వాళ్ళేమో రూపాయికి, ₹1.5కి ఇస్తున్నారు. లేకపోతే పర్సనల్ లోన్ అయితే 10%, 12% పడుతుంది. సో ఇప్పుడు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు నెగోషియేషన్ అని ట్రై చేయండి. ఇది సక్సెస్ అయితే నేను చెప్పట్లా, కానీ ట్రై అయితే చేయండి. చాలామంది కనీసం ఆడడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. తప్పేం లేదండి. వెళ్ళి, రే అప్పట్లో నీ దగ్గర ₹2 వడ్డీ తీసుకున్నా, కానీ నేను జనరల్గా బయట అందరి దగ్గర ₹1.5కి తీసుకుంటూ ఉంటాను. నీకు కూడా ₹1.5 పే చేద్దాం అనుకుంటున్నాను. నీకు ఓకే అయితే కనుక అలా ప్రొసీడ్ అవుదాం, లేకపోతే కనుక నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇలా చెప్పండి. అప్పుడు వాళ్ళు మీ దగ్గర అయితే సేఫ్టీ కాబట్టి, మీరు ఎప్పటికప్పుడు టైం టు టైం ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి మీకు మెజారిటీ కేసెస్లో కొంచెం వడ్డీ తగ్గించడానికి ఒప్పుకుంటారు. ఇది కన్ఫర్మ్గా సక్సెస్ అయితే నేను చెప్పట్లేదని, కానీ ప్రయత్నం అయితే మీరు చేయాలి. అలాగే మీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్స్ మొత్తాన్ని ఎప్పటికప్పుడు టైం టు టైం పే చేస్తూ, ఎప్పుడు డ్యూ లేకుండా కనుక మీరు పే చేస్తూ ఉంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి మీరు కాల్ చేసి, హలో సార్, నా క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్ 42%. మీరు నా హిస్టరీ చూసుకుంటే లాస్ట్ 2 ఇయర్స్లో నేను ఒక్క పేమెంట్ కూడా మిస్ చేయలేదు, అన్ని టైం టు టైం పే చేస్తున్నాను, నా సిబిల్ స్కోర్ కూడా చాలా బాగుంది, నా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించండి, లేకపోతే నేను మీ కార్డు క్లోజ్ చేసుకుని వేరే కార్డుకి వెళ్ళిపోతాను అని చెప్పండి. వాళ్ళు చాలా కేసెస్లో వాళ్ళు కూడా తగ్గించే ఛాన్స్ ఉంది. సో ఇలా నెగోషియేట్ చేసుకోండి మీ అప్పుల్ని. టెక్నిక్ నెంబర్ 4 ఏంటి అంటే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారు. మీరు లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ ఎంత అంటే 8.5%. కొంతకాలం తర్వాత వడ్డీ రేట్లు మారిపోయినాయి. వేరే బ్యాంకులో మీరు కనుక్కుంటే వాళ్ళు 7.5%కి మీకు ఇస్తామంటున్నారు. అలాంటప్పుడు మీరేం చేయొచ్చు అంటే, ఒక బ్యాంకులో ఉన్న హోమ్ లోన్ని మీరు ఇంకో బ్యాంకుకి మార్చుకోవచ్చు. ఎస్, దాన్ని బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారండి. హోమ్ లోన్ అనేది చాలా పెద్ద అమౌంట్. 8.5% నుంచి 7.5% వరకు మీ వడ్డీ రేటు మారితే కనుక మీ ఈఎంఐ చాలా తగ్గుతుంది, ఇంట్రెస్ట్ చాలా ఆదా చేసుకోగలుగుతారు. అలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో మీరు ప్లాన్ చేసుకోండి, ఎంక్వైరీ చేయండి. అలాంటి ఆప్షన్ ఉంటే కనుక మీ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 4-5 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వాటి మీద 30%, 40% అని మినిమం డ్యూ కట్టుకుంటూ ఇంట్రెస్ట్లు పే చేసుకుంటూ ఉన్నారు. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే 0% బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ క్రెడిట్ కార్డ్స్ని ఆఫర్ చేస్తాయి. వాళ్ళు మీ క్రెడిట్ కార్డు ఇస్తారు,
వాళ్ళు మీకు మీ ప్రీవియస్ క్రెడిట్ కార్డ్స్ మొత్తం క్లోజ్ చేసుకోవడానికి లిమిట్ ఇస్తారు. ఆ బ్యాలెన్స్ మొత్తం మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఒక 3 మంత్స్ అని 6 మంత్స్ అని మీకు టైం ఇస్తారు. ఆ టైంలో కనుక మీ క్రెడిట్ కార్డ్స్ మొత్తం మీరు క్లియర్ చేసుకుంటే మీకు 0% వడ్డీ పడుతుంది. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయండి. కాబట్టి ఈ టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఈ టెక్నిక్స్లో మీకేది సూట్ అవుతుందో అది మీరు చూస్ చేసుకోండి. అన్ని టెక్నిక్స్ అయినా ఫాలో అవ్వచ్చు. ఇందులో మీకు కొన్ని వర్కౌట్ అవ్వవు అనుకుంటే ఏది వర్కౌట్ అవుతుందో అది మాత్రమే మీరు ఫాలో అవ్వచ్చు. అప్పు తీర్చే వాళ్ళు చేయాల్సిన 4th స్టెప్ ఏంటి అంటే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏదో ఒక స్కిల్ ఉండే ఉంటుందండి. మీరు బాగా చేయగలిగే పని, మీకు బాగా వచ్చిన పని ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో మీ రెగ్యులర్ జాబ్తో పాటు, మీ రెగ్యులర్ బిజినెస్తో పాటు ఇంకా ఇన్కమ్ సంపాదించే మార్గాలు ట్రై చేయండి. మీ స్కిల్స్ను ఉపయోగించి నేను ఇంకా ఎక్కువ డబ్బును ఎలా సంపాదించగలను, ఎందుకంటే కొంచెం కష్టపడితే మీ అప్పులు ఇంకా ఫాస్ట్గా తీరిపోతాయి. మీకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంటే కనుక మీరు 10 సంవత్సరాలు తీర్చాల్సిన లోన్ 5 సంవత్సరాలు తీర్చుకోగలుగుతారు. కాబట్టి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం రోజుల్లో ఆన్లైన్లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో వెబ్సైట్స్, ఎన్నో యాప్స్ ఉన్నాయి. మీ స్కిల్స్ని యూజ్ చేసుకొని డబ్బు సంపాదించుకోవడానికి అది ట్రై చేయండి. అలాగే మీరు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన స్టెప్ 5 ఏంటి అంటే మీ ఖర్చుల్ని తగ్గించుకోవటం. మీరు కనుక ఒక సైడ్ పీకల్లో తప్పు పెట్టుకొని ఇంకొక సైడ్ ఏమో లగ్జూరియస్గా బ్రతుకుతాను అంటే అది అవ్వని పని అండి. ఎందుకంటే లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చులో కొంత ఆదా చేసుకుంటే మీ అప్పు ఇంకా ఫాస్ట్గా తీరుతుంది. లగ్జరీ లైఫ్ స్టైల్ అంటే ముందు అప్పు క్లియర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడికి దాసుడు అనేసి. కాబట్టి మీరు అలా ఉండొద్దు. ముందు అప్పు తీర్చేసుకోండి. లగ్జరీస్ని కొంచెం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోండి. చాలామంది ఉంటారు, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, నెట్ఫ్లిక్స్ తీసుకుంటారు, హాట్స్టార్ తీసుకుంటారు, జియో సినిమా తీసుకుంటారు, ఇంకా 10 ఉంటే 10 రకాల సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు. కానీ వాటిలో 1-2 కూడా సరిగ్గా వాడరు. వాటి సంవత్సరానికి మీరు చూసుకుంటే 10,000, 15,000 ఖర్చు పెడుతూ ఉంటారు. 10,000, 15,000 అంటే సామాన్య విషయం అండి. మీకు మంత్లీ ఒక ఈఎంఐ వెళ్ళిపోతుంది దాంతో. అలాగే ఎప్పుడు వాడని జిమ్ మెంబర్షిప్ తీసుకుంటారు. మీరు ఒకవేళ రెగ్యులర్గా వెళ్తూ హెల్త్ బాగా చూసుకుంటే ఓకే. అలాగే అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు. అలాగే బయట ఫుడ్కి అలవాటు పడిపోయి నెలకు 15 రోజులు 20 రోజులు బయట తింటూ ఉంటారు. హెల్త్ పాడవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని నేను బయట తినదని చెప్పట్లా, నేను బయట చాలా తింటాను. ఎందుకంటే బయట రేట్లు ఎట్లా పెరిగిపోయినాయి మీకు తెలుసు. అది మీరు కంట్రోల్ చేసుకుంటే కనుక సంవత్సరంలో అట్లీస్ట్ మీరు ఒక్క ఈఎంఐకి సరిపోయే డబ్బాని మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అలాగే కొన్ని వస్తువులు సెకండ్ హ్యాండ్లో తీసుకోండి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా టెంపరీగా కారు కావాలి, సెకండ్ హ్యాండ్లో కూడా మంచి కార్స్ దొరుకుతాయి. ఫస్ట్ కారు 15 లక్షలు అయ్యే కారు సెకండ్ హ్యాండ్లో మీకు 8 lakhsకి వస్తుంది. ఆల్మోస్ట్ మంచి కండిషన్లో సంవత్సరంన్నర వాడిన కార్లే 8 lakh 9 lakh వచ్చేస్తే 15 లక్షల కార్లు కాస్త. అలాంటి ఆప్షన్స్ ఏమంటే ట్రై చేయండి. ఇలా మీ లైఫ్లో అనవసరమైన ఖర్చులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఐడెంటిఫై చేసుకొని వాటి మొత్తాన్ని తగ్గించుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక మీ డబ్బుల్ని కొంచెమైనా సరే మంత్లీ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్ట్ చేసుకోకపోతే ఇప్పుడు అప్పులు తీర్చుకున్నా సరే మీరు మళ్ళీ అప్పులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు క్రెడిట్ కార్డు బిల్లు కట్టేసినా సరే మళ్ళీ క్రెడిట్ కార్డు బిల్లు వస్తూనే ఉంటుంది. కాబట్టి మీకోసం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి. SIPsలో ఇన్వెస్ట్ చేసుకోండి, SWPsలో ఇన్వెస్ట్ చేసుకోండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మాత్రం స్టార్ట్ చేయండి. అది చిన్న అమౌంట్ అయినా సరే మీ అందరికీ తెలిసే ఉంటుంది. SIPలో నెలకు 500 రూపాయలతో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ అప్పు మీరు చూసే ఉంటారు, పే చేయకుండా ఉంటే సంవత్సరానికి ఎంతంత పెరిగిపోతుందో. అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు కొంచెం పక్కన పెట్టి మొదలు పెడితే కొన్ని సంవత్సరాలు మీకు తెలియకుండా చాలా మంచి అమౌంట్ మీకోసం తయారవుతుందండి. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఇప్పుడున్న ఈ అప్పు పరిస్థితి ఇంకెప్పుడు రాకూడదు అంటే కనుక మీకోసం, మీ ఫ్యామిలీ భవిష్యత్తు కోసం ఆదా చేయటం మొదలు పెట్టుకోండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియోలో మీరు ఒక కొత్త విషయం నేర్చుకున్నా లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ CS సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. CS సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.